సౌండ్ మాత్రం చాలా వస్తుంది కదండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను పైనుంచి చూపించడానికి ట్రై చేస్తాను మీకు. ఇదంతా స్టాక్ రూమ్. ఓకే, లెట్స్ గో. ఇది వచ్చేసి బ్రాండ్ అనమాట, లవ్లీ లవ్లీ. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్, చైనా నుంచి. ఏంటి భయ్యా ఈరోజు స్పెషల్ వీడియో అనుకుంటున్నారా? మనం ఫుడ్ వీడియోస్ రెగ్యులర్గా పెడతా ఉన్నాం, ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు, రియల్లీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి చిన్న బ్రేక్ ఇచ్చి మనం మీరు ఒక ఫ్యాక్టరీ విజిట్కి వెళ్దాం. ఓకేనా? ఫ్యాక్టరీ విజిట్ అనగానే ఏ ఫ్యాక్టరీ చూపిస్తారా అని చెప్పి మీరు సర్ప్రైజ్ అయిపోవచ్చు. ఆల్రెడీ మీరు ఇంట్రొడక్షన్లో చూసుంటే మీకైతే క్లియర్గా అర్థం ఏముంటుంది, యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. ఆడవాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు తిట్టుకుంటాను నన్ను. ఎస్పెషల్లీ చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడో ఉంటాయని చెప్తే అనుకుంటారు. కానీ అదంతా రాంగ్ అజంప్షన్లో ఉంటారు మీరు. అవన్నీ ఇక్కడే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. ఓన్లీ లేబులింగ్, బ్రాండింగ్ అవన్నీ చేసి పంపిస్తారు. కాబట్టి సో హోప్ఫుల్లీ మీరైతే డైజెస్ట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నా. దీంట్లో వీడియోలో నేను మొత్తం రియల్గా దాని రా మెటీరియల్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాక్టరీని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మీన్స్ ఆ ప్రోడక్ట్ని ఎట్లా ఫినిష్ చేస్తారు, ఏం సంగతో నేను మీకు మొత్తం టోటల్ డీటెయిల్ కానీ చూపిస్తాను. దాంట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. నేను బ్రాండ్ పేర్లు మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్ అంటే మీకే అర్థమైపోతుంది అనమాట ఆ బ్రాండ్ దేని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారని చెప్పి అనుకోకండి. లైక్ మాత్రం ఫస్ట్ షూర్ కొట్టండి అబ్బా, ఎందుకంటే చాలామంది చూస్తారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. నాకు ఎందుకు అర్థం కాలేదు అంటే నేను చేసే వీడియో మీకు నచ్చట్లేదా లేకుంటే ఇంటెన్షనల్గా మీరు కొట్టట్లేదా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో జస్ట్ స్పేర్ ఫ్యూ సెకండ్స్, లైక్ తక్కువ కూడా కొట్టేసి సరిపోతుంది, ఎందుకంటే వీడియో అనేది ఫర్దర్గా వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, మీ కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కూడా మనం కూడా పెట్టుకోవచ్చు. దాని గురించి మొత్తం డీటెయిల్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనము ఐ షాడోస్ అవన్నీ ఉంటాయి కదండి, ఐ కింద లైనర్స్ కలర్స్ ఇస్తుంటారు కదా. ఈ రూమ్స్ చూస్తారు కదండి ఎలా ఉన్నాయో కిందికి, ఎందుకంటే కాన్షియస్ అనమాట, కంపల్సరీ ఎక్స్ట్రా కేర్ఫుల్తో వెళ్ళాలన్నమాట లోపలికి. సో అది మ్యాండేట్. సో ఇక్కడ వచ్చేసి ఆ పౌడర్స్ అన్నీ మిక్స్ అవుతాయి అనమాట. ఈ పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదండి ఇక్కడ చూసారా, ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేస్తారు. సో టోటల్ పౌడర్స్ అది అంటుకుంటుంది అనమాట చేతికి. చాలా చాలా సాఫ్ట్గా ఉంది. టానికల్ పౌడర్ కన్నా, మనం పెట్టుకున్న పౌడర్ కన్నా చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ వచ్చేసి లేడీస్ యూజ్ చేసే ఐస్ కింద కలర్స్ వేసుకుంటారు కదా, అలాంటివి అనమాట ఇవన్నీ. నాకు తెలిసి ఆడవాళ్ళు మాత్రం నన్ను అయితే బీభత్సంగా తిట్టుకుంటారు, ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నందుకు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం భయపడతారు కదా, ఏంట్రా బాబు ఇన్ని కెమికల్స్ అలా దేవుడా అంటారు కదా. సో నన్ను మాత్రం తిట్టుకోకండి ప్లీజ్ అందరూ. ఇవన్నీ దానికి సంబంధించిన పౌడర్స్ అవన్నీ. మరి నెక్స్ట్ ఇవన్నీ చూడండి, లిక్విడ్స్ అనమాట, కెమికల్ లిక్విడ్స్. కానీ వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారండి కెమికల్స్, దాని గురించి మనం వెరీ అవ్వాల్సింది ఏమి ఉండదు. మనం నెక్స్ట్ స్లాట్కి వెళ్దాం. ఇవన్నీ మిక్సింగ్, ఇక్కడంతా మిక్స్ చేస్తారా? ఓకే అండి, యాక్చువల్లీ ఇప్పుడు మనము నెక్స్ట్ లోపలికి వెళ్ళడానికి యూనిఫామ్ ఇస్తున్నారు. ఆ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలంట అండి. ఐ షాడోస్ పెట్టుకుంటారు కదా, దానికి సంబంధించిన పౌడర్స్ ఇవి, ప్లస్ ఇవన్నిటిని ఒక దాంట్లో ప్రెస్ చేస్తారన్నమాట. అవి దానికి సంబంధించిన కెమికల్స్ అనమాట. ఇవన్నీ పౌడర్స్ చూడండి, మీకు కనబడుతుంది కదా, పింక్, గోల్డ్, అన్ని వెరైటీ కలర్స్ అనమాట. ఇది చూసారుగా గోల్డ్ కలర్. లెట్ మీ ట్రై. చూసారుగా గోల్డ్. సో ఇది ఫ్రెండ్స్ మన కాస్మెటిక్ ఫ్యాక్టరీ విజిట్. అన్ఫార్చునేట్లీ లేడీస్ మాత్రం నన్ను బీభత్సంగా తిట్టుకుంటారు, నాకు ఆ విషయం నాకు అర్థమైపోయింది ఇలాంటివి చూపిస్తున్నందుకు. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను పైనుంచి చూపించడానికి ట్రై చేస్తాను మీకు. ఇదంతా స్టాక్ రూమ్. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం ఐ షాడో ప్యాలెట్స్ దాంట్లోకి వచ్చాము. కొంచెం సౌండ్ ఉంది, కొంచెం చూడండి కేర్ఫుల్గా, మీకు క్లియర్గా కనబడుతుంది టోటల్.
చూపిస్తాను నేను మీకు. ఈ ప్యాలెట్స్ ఫిల్అప్ చేస్తున్నాను కదా, ఇది హై ప్రెస్ ప్యాలెట్స్ అనమాట. ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తాను. ఇది కెమికల్, చూసారుగా. ఇక్కడ గాలి వస్తుంది అనమాట. గాలి వచ్చేసి ప్రెస్ అవుతుంది. నెక్స్ట్ కలర్ father? సౌండ్ మాత్రం చాలా వస్తుంది కదండి. వాళ్ళు చూడండి ఎలా పనిచేస్తున్నారో, మిషన్స్ లాగా ఫాస్ట్ 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 ఫాస్ట్గా. different colors, different. Put them in a cotton box where we are going to see in the next room. Okay. సో ఇది ఆల్మోస్ట్ ఆ ప్యాలెట్స్ అని ప్రెస్ చేసినవి ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట కేర్ఫుల్గా. పెట్టిన తర్వాత అలా చూడండి. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళేసి దాన్ని ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ కూడా ఎలా చేస్తారో మీకు నేను చూపిస్తాను క్లియర్గా. సేమ్ ఇదంతా అంతే అండి. ఇక్కడ చూసారుగా ఈ ప్యాలెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట గోల్డ్ కలర్లో. ఇది గోల్డ్ కలర్. ఈ ప్యాలెట్స్ అన్నింటి ప్రెస్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతే. ఇవన్నీ స్టాక్ రూమ్ అనమాట. ఇంకా ఇప్పుడు ప్రెస్ ప్యాలెట్స్ దాంట్లోకి వచ్చామండి, ప్యాకింగ్ దాంట్లోకి. నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బ్రాండ్ అనమాట, లవ్లీ బీబీ. చూసారుగా అది సెన్సార్తో గన్ చేస్తుంది అనమాట. వీళ్ళు ప్యాలెట్స్ అన్ని కలర్స్ అనేవి పెడతా ఉన్నారు డిఫరెంట్గా అంటుకోవడానికి. చూడండి ఒక్క కంపెనీలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో. ఇట్లాంటి కంపెనీలు మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది మన ఇండియాలో. ఇది వచ్చేసి ఇంకో బ్రాండ్ అండి, 9 to 5 PM అంట. 1 and 5 20 కలర్స్ ఐ షాడోస్. సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. మిషన్స్ Okay. This is how they make sample. The procedure. You can see the whole procedure. This is the material for the sample. Okay. This is the material for sample, right? Yeah. Yeah, see it.
సో దిస్ ద రా మెటీరియల్, ఇది రా మెటీరియల్ అండి. ఇవన్నీ కెమికల్స్, ఇవన్నీ దాని కాంబినేషన్ అన్నీ చెక్ చేస్తారన్నమాట వీళ్ళు టోటల్గా. దాని తర్వాత నేను ల్యాబ్లో కూడా మీకు చూపిస్తాను కొన్ని బ్రాండ్స్ అవన్నీ. ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ వెల్ నోన్ బ్రాండ్స్ అనుకుంటా. మీరు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ బ్రాండ్ అయితే మనకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. So those are the ఇక్కడంతా చెకింగ్ అవుతుందండి టోటల్గా ప్రాసెస్ అంతా. కెమికల్స్ క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్తో అంతా చేసిన తర్వాత ఈ షేప్లో వస్తుంది అన్నమాట ఫైనల్ ప్రోడక్ట్. మనకు కావాల్సిన షేప్ చూడండి, మ్యాంగో షేప్లో ఎలా ఉందో ఇక్కడ. కలర్, గ్లిటర్ కలర్స్ ఇవన్నీ. ఇది ఫైనల్ అనమాట. ఇంకా టోటల్గా ఇలా వస్తుంది. చూడండి అతను చూపిస్తున్నారు మనకి. ఫ్రూట్స్ కనపడుతున్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ షేడ్స్ ఇవన్నీ అంటే యాక్చువల్లీ ఇది మొత్తం టెస్టింగ్ ప్రాసెస్ అనమాట. టెస్టింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ ప్రొడక్షన్కి వెళ్తారు అనమాట వాళ్ళు. ఇవన్నీ చెక్ చేసుకొని కస్టమర్ క్లయింట్ ఓకే అయిన తర్వాత అప్పుడు ఫైనల్ ప్రొడక్షన్ తర్వాత మన బ్రాండింగ్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట మీన్స్ ఫర్దర్గా. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఫైనల్ ప్రోడక్ట్ విత్ బ్రాండ్, ప్యాకింగ్, డేట్ అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. యా ఓకే, మనం వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ ల్యాబ్ అండి. ల్యాబ్లో వాళ్ళు టోటల్గా చెక్ చేస్తారనమాట. ఈవెన్ మైక్రో ప్రాసెస్ లెవెల్లో చెక్ చేస్తారు టోటల్. చూడండి ఇది చూసాగా, మైక్రో లెవెల్లో కూడా మొత్తం చెక్ చేసి క్వాలిటీ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అట్లా మెయింటెనెన్స్ చూడండి ఎంత నీట్గా ఉందో, నీట్ అండ్ క్లీన్గా. బ్రాండెడ్ చూడండి, మీకు ఆల్రెడీ బ్రాండ్స్ కూడా చూపించాను కదా, వేరే బ్రాండ్స్ ఎలా ఉన్నాయి. ఇది వచ్చి ఫైనల్ అనమాట. ఇది ఓకే అంటే అప్పుడు ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే జేమ్స్, లెట్స్ గో. ఓకే, అది వచ్చేసి ఫైనల్ ప్యాకింగ్ అండి. ఇంకా చూసారు ఇలా ప్యాక్ చేసేసి లాస్ట్గా వస్తుంది అనమాట. ఇలా దాన్ని కార్టన్స్లో ఫిల్అప్ చేసేసి పెట్టేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ అండి. ఇది బ్రాండ్, కలర్స్, సెక్యూరిటీ అనమాట. దాని తర్వాత ఇవన్నీ మనం పెట్టుకున్న కలర్స్ అని డిజైన్స్తో కలర్స్తో వచ్చినాయి. రైట్, ఇది వాళ్ళ బిజినెస్. ఫైనల్ వచ్చేసి క్వాంటిటీ, ఆర్డర్ అంతా. ఓకే ఫ్రెండ్స్, చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే, ఇన్ఫర్మేషన్ ఉన్నది ఈ వీడియోలో కొంచెమన్నా వర్త్ ఉన్నట్టు అనిపిస్తుందంటే, నేను చేసే పనికి కొంచెమన్నా మీరు క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం ఫస్ట్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.